ఎవర్రా ఫోన్ చేసింది? హలో హలో సార్, మీరు ఒక అమ్మాయికి మతిస్థిమితం సరిగ్గా లేదని వెతుకుతూ ఉన్నారు కదా? అవునండి. నాకు కూడా మీరు విజిటింగ్ కార్డ్ ఇచ్చారు, గుర్తుందా? గుర్తుంది, చెప్పండి సార్. మీరు వెతుకుతున్న అమ్మాయి కన్నూరు తెప్పకుళం గుడి దగ్గరే కూర్చొని ఉంది. మీరు ఈ గుడికి వచ్చారంటే ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోవచ్చు. సార్, మీరు చాలా పెద్ద హెల్ప్ చేశారు సార్. చెప్పినందుకు చాలా థ్యాంక్స్ సార్. సార్, మేము మీకు దగ్గరలోనే ఉన్నాం సార్. మీరు ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి సార్. మీరు వెంటనే వచ్చేస్తాం సార్. సరే, త్వరగా వచ్చేయండి. ఓకే సార్, ఓకే సార్. రేయ్ రండ్రా, పదరా. ఇదిగోండి. భయపడకండి, నా వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ధైర్యంగా తాగండి. ఆ రోజు ఎందుకు నన్ను చూడగానే పరిగెత్తారు? మీరెందుకు నా వెంట పడుతున్నారు? తను నా వైఫ్. మీ వైఫ్ నాలాగానే ఉన్నారు. మీరే నా వైఫ్లా ఉన్నారు. అందువల్లే మిమ్మల్ని చూడగానే మీతో మాట్లాడదామని వచ్చాను. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు మిమ్మల్ని ఫాలో అయ్యానని? ఇప్పుడు మీ వైఫ్ ఎక్కడున్నారు? ఇప్పుడు తను ప్రాణాలతో లేదు. అది ముగిసిపోయిన విషయం, అది వదిలేయండి. మీరెందుకని మీ ఊరు వదిలేసి వచ్చారు? నేను ఊరు వదిలేసి వచ్చినట్టు మీకెలా తెలుసండి? మీ గురించి నాకు అన్నీ తెలుసు. మీరు ఊరు నుంచి వచ్చేయడం వల్ల మీ కుటుంబం అంతా ఎంతో బాధపడుతోంది. మీకేమైందో ఏంటో తెలియక వెతుకుతూ ఉన్నారు. ఇవన్నీ మీకెవరు చెప్పారు? 2 రోజుల ముందు నేను మిమ్మల్ని ఎలాగైనా చూడాలని ట్రై చేశాను. అప్పుడు ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు సీత సార్. ఇది మా చిన్నాన్నగారు అమ్మాయి సార్. కానీ కొంచెం మనస్థిమితం సరిగ్గా లేదు సార్. అయ్యో, నేనేమి అలాంటిదాన్ని కాదు. నేను బానే ఉన్నాను. వాళ్ళు చెప్తున్నవన్నీ అబద్ధాలే. ఆ దుర్మార్గుల నుంచి తప్పించుకోవడానికి నేను ఊరు వదిలి పారిపోయి వచ్చాను. మీరేమో వాళ్లతోనే నా గురించి చెప్పడానికి ప్రయత్నించారు. నాకు కావలసిన వాళ్ళంటూ ఎవరూ లేరు. నేనొక అనాథని. ఏం జరిగిందో చెప్తేనే నన్ను వెతికే వాళ్ళు ఎవరు, నేనెవరినో మీకు తెలుస్తుంది. నా చుట్టూ ఏ ఆపదుందో తెలియకుండా నేను సంతోషంగా కాలేజ్కి వెళ్ళొస్తూ ఉండేదాన్ని. ఎందరో ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేస్తున్నా కూడా చూసి చూడనట్టుగా ఉండిపోయాను. నీ మీద ఉన్న ప్రేమ నాతో నిజం చెప్పించింది. అనయ్య 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 ఏమైంది? అనయ్య అనయ్య ఏమైంది? రై తమ్ముడు, రై సీత నన్ను కొట్టి పారిపోతుందిరా. వెళ్ళి పట్టుకో, దాన్ని పట్టుకో, వెళ్ళరా. ఏం చేస్తున్నా? కోట్ల కొద్ది ఆస్తులు, ఊరంతా ఎస్ఎస్ఆర్ అనే మంచి పేరు. నువ్వు సెటిల్ అయిపోయావు.
నువ్వు పూర్తిగా చస్తేనే కదా నేను సెటిల్ అయ్యేది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అన్నయ్య, మనది రక్త సంబంధం అని నాకు బాగా తెలుసు. కానీ నీ విషయంలో నాకు ఆ రక్త సంబంధం గుర్తుండదు. ఎంతకాలం నీ దగ్గర బానిసగా బతకాలి? కానీ నువ్వు చస్తేనే నాకు ఈ ఆస్తులు దక్కుతాయని ప్లాన్ వేశాను. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇవాళ ఆ అమ్మాయి నిన్ను కొట్టి నా పనిని తేలిక చేసేసింది. ఆ అమ్మాయి నిన్ను కొట్టడం నేను వీడియో తీశాను. దీన్ని పోలీసులకిస్తే హత్యానేరం దాని మీద పడుతుంది. నీ ఆస్తులు నాకు దక్కుతాయి. కారుణ్యాలయం నా కంట్రోల్కి వస్తుంది. ద్రోహం చేయొద్దురా, వద్దురా. ఊరును మోసం చేసి నువ్వు జీవించావు, నిన్ను మోసం చేసి నేను జీవిస్తాను. ఇకపై నీ తమ్ముడే చిన్న ఎస్ఎస్ఆర్. అన్నయ్య, చిన్నపిల్లల కిడ్నీలకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. నువ్వు కారుణ్యాలయంలో ఉన్న చిన్నపిల్లల కిడ్నీలు అమ్మడానికి ఒప్పుకొని ఉంటే ఇలా జరిగి ఉండేదా? మనస్సాక్షి లేకుండా పిల్లల జీవితాలతో ఆడుకుంటావంటరా నువ్వు. నువ్వు మనస్సాక్షితో నడుచుకున్నావా? ఆడపిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళకి పెళ్లి చేస్తున్న నెపంతో వాళ్ళని ఫారిన్ కి, ముంబైకి తీసుకెళ్లి అమ్మేలేదా? ఇది న్యాయమా? నువ్వు మంచివాడివా? నేను చేసేది ఎవరు కనిపెట్టలేరురా. కానీ నువ్వు చేస్తుంది ఒకరోజు కాకపోతే ఒకరోజైనా తెలిసిపోతుందిరా. నీకెందుకంత కంగారు? నువ్వు దొరికిపోకుండా నేను చూసుకుంటాగా. నిన్ను ఎవరు నమ్మరా? అయితే నువ్వు చావడంలో తప్పే లేదు. ఎక్కడ చచ్చారా మీరు? సీత అన్నయ్యని చంపేసి పారిపోయిందిరా. వెళ్ళి పట్టుకోండి. అమాయకురాలైన నేను ఇప్పుడు హంతకురాలన్న నింద మోస్తూ ఉన్న ఊరు వదిలిపెట్టి వచ్చేసాను. అయ్యో, ఈ విషయాలేమీ నాకు తెలియక వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఇక్కడ ఉన్న విషయం చెప్పేశానే. వాళ్ళు వస్తే ఏదో ఒకటి చెప్పి పంపించేయండి. వాళ్ళు వచ్చేలోగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇక్కడే కదా ఉంటా అన్నాడు. అవునరా, రండి. అలా ఆగరా, ఆగమంటున్నారా? ఆగండి, ఆగమంటానా? ఆగమంటున్నారా? పరిగెత్తకండి, పరిగెత్తకండి. ఆగండి. దొరికారో నీ సంగతి అంతే. ఆగరా. మేడం, పోలీసు ఎందుకురా వీళ్ళిద్దరిని ఇలా తరుముకొస్తున్నారు? మేడం, తను మా చిన్నాన్నగారు అమ్మాయి మేడం. తనకి మానసిక స్థితి బాగాలేదు మేడం. తను ఏం చేస్తుందో తనకే తెలియదు మేడం. వీడి నుంచి కాపాడి ఈ అమ్మాయిని మాతో పాటు పంపించండి మేడం. ఇవరు పరియంది సత్య ఆనో. చెప్పమ్మా, వీళ్ళు చెప్పేది నిజమేనా? వాళ్ళు ఎవరో నాకు తెలియదండి. మేడం, మేము చెప్పాం కదా మేడం, తన మానసిక స్థితి బాగాలేదని. తన పక్కన నిలబడ్డాడే, అతని గురించి అడిగి చూడండి. అతను ఎవరో తెలియదని చెప్పుద్ది. ఇయాళ నింగళోడ ఆరా? నీకు మతి స్థిమితం లేదని వీళ్ళు చెప్పేది నిజమేనా? వాళ్ళెవరో నీకు తెలుసా లేదా? వీళ్ళు తెలుసా లేదా అని అడుగుతున్నాను కదా, సమాధానం చెప్పవేంటి? మేడం, ఇతను ఎవరో మా అమ్మాయికి తెలియదు. ఇతని స్టేషన్కి తీసుకెళ్ళండి. మా అమ్మాయిని మాతో పంపించండి మేడం.
నీ ఉన్న పర్యాయం నిన్న ఎంత అర్థం? తనెవరో వాళ్ళకి చెప్పొచ్చు కదా, లేకపోతే ఆవిడెవరో నీకు తెలీదా? మేమెంతగా అడుగుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? నీ యారని పరా నా భర్త. నాకు ఆయనకి గొడవలు. నేను ఆయన మీద అలిగి ఇల్లు వదిలి వచ్చేసాను. ఆయన నా కోసం వచ్చి రమ్మన్నారు, నేనే వెళ్ళలేదు. అందుకే చెయ్యి పట్టుకుని లాక్కుని వెళుతున్నారు. ఆయన మీదన్న కోపంతో ఎక్కడా భర్త అని చెప్పనని ఛాలెంజ్ చేశాను. అందుకే మీరు అడిగినా నేనేమీ చెప్పలేదు. నాకు నా భర్తకి ఉన్న గొడవలని ఎలాగో తెలుసుకుని వీళ్ళు నన్ను కిడ్నాప్ చేయడానికి ప్లాన్ వేసి తరుముకొస్తున్నారు. మేడం నమ్మకండి మేడం, వీడు చెప్పేది పచ్చి అబద్ధం. వాడు అమ్మాయి మొగుడే కాదు మేడం. ఆ అమ్మాయి అతన్ని తన భర్తని చెప్తున్నప్పుడు మీ మాటలు ఎలా నమ్మమంటారు? మేడం మీరు అనుకున్నట్టుగా ఆ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు మేడం. మా ఊళ్ళో సదాశివరాజు అనే పెద్ద ఆయన్ని చంపేసి తప్పించుకొని పారిపోయి వచ్చింది మేడం. మా ఊరు పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయి మీద కేసు ఉంది మేడం. పోలీసులు ఈ అమ్మాయిని వెతుకుతున్నారు. ఈ అమ్మాయిని పోలీసులు పట్టించడానికే మేము తరుముకుంటూ వచ్చాం మేడం. మీకు అనుమానం వస్తే తను చంపిందో లేదో తన్నే అడగండి మేడం. ఎవరు పరి అన్నది సత్యం ఆనో, నువ్వు హత్య చేసే వచ్చావా? లేదు మేడం, తను ఎవరిని హత్య చేయలేదు. వీళ్ళే తన మీద అనవసరంగా అభాండాలు వేస్తున్నారు. మేడం మేము అబద్ధం చెప్పలేదు మేడం. కావాలంటే అతన్ని అడిగి చూడండి. తనని అడగడానికి ఏముంది? కాసేపటి ముందు తన మతిస్థిమితో సరిగ్గా లేదు అన్నారు, ఇప్పుడు హంతకురాలు అని చెప్తున్నారు. మీరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటే నేను వింటూ ఉండాలా? జాగ్రత్త, మా గురించి నీకు తెలీదు. మర్యాదగా అమ్మాయిని వదిలేశాడు. ఏంటి బెదిరిస్తున్నావా? నా గురించే మీకు తెలియదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తను ఇక్కడ ఉందని ఫోన్ చేసింది నువ్వే కదా, ఇప్పుడేంట్రా మాట మారుస్తున్నావు? నేనెప్పుడు ఫోన్ చేశాను? ఏంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు? మేడం తన హంతకురాలు. ఇతను ఆ అమ్మాయికి భర్తే కాదు. ఆ అమ్మాయి నీ భార్య అనడానికి ఏమిటి ఆధారం? వీడు మధ్యలో వచ్చినోడు మేడం. వీడి దగ్గర ఏ ఆధారాలు ఉండవు. ఉంది మేడం. ఏం చేస్తున్నాడు రావుడు? చూడండి మేడం, చూడండి. నేను తను కలిసి తీసుకున్న ఫోటో. ఇప్పటికైనా నమ్ముతారా? మేడం నమ్మకండి. ఈ అమ్మాయికి ఇంకా పెళ్ళే కాలేదు మేడం. మెళ్ళో తాళి కూడా లేదు. చూడండి. మా ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల తను తాళి నాకు తీసిచ్చేసి వెళ్ళిపోయింది. ఆ తాళి నా దగ్గరే ఉంది. మేడం వీడు అబద్ధం చెప్తున్నాడు మేడం. నిజమైతే అతన్ని తాళి మళ్ళీ కట్టమని చెప్పండి మేడం. తను ఒప్పుకోవచ్చు. చూడండి. భార్య మెళ్ళో తాళిబొట్టు ఉండడమే కట్టుకున్న భర్త గౌరవం. మీ మీదున్న కోపంతో ఆవిడ మెళ్ళో తాళి తీసుండొచ్చు, కానీ నువ్వు దాన్ని అలా వదిలేయకూడదు. ముందు అమ్మాయి మెళ్ళో తాళి కట్టు.
നല്ലതായിട്ടിരുമോളെ. చూడండి, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా? రేయ్, మీ అనుమానాలన్నీ తీరిపోయాయా? విడిపోయిన ఇద్దరు మళ్ళీ కలుసుకున్నందుకు సంతోషించండి. ఇది మీరు చేసుకున్న పుణ్యం. ఇక మీరు ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు. మళ్ళీ వీళ్ళ జోలికొచ్చారంటే మీ తాట తీస్తాను. వెళ్ళండి. మేడం, మేడం, మేడం వాడు తన అబద్ధం చెప్తుంది మేడం. రేయ్, వెళ్ళమంటుంటే. రండ్రా. రేయ్, వెళ్ళండిరా. మీరు వెళ్ళండమ్మా, వెళ్ళండి. ఇక మీదటైనా గొడవ పడకుండా ఇద్దరు కలిసి సంతోషంగా ఉండండి. వెళ్ళండి. నన్ను అపార్థం చేసుకోకండి. వాళ్ళ దగ్గర నుంచి మిమ్మల్ని కాపాడడానికి నాకు ఇంతకంటే వేరే దారి తోచలేదు. అందువల్లే నా జానకి జ్ఞాపకంగా ఉంచుకున్న ఆ తాళిని మీ మెళ్ళో వేశాను. దీన్ని మీరు పెళ్ళనుకొని మీ మనసు బాధపడకూడదనే నేను 3 ముళ్ళు కూడా వేయలేదు. ఫ్రెండ్ మెళ్ళో చైన్ వేసినట్టే నేను మీకు వేశాను. మీకు పెళ్ళవకపోవచ్చు, కానీ నాకు పెళ్ళైపోయింది. మా కుటుంబం మీద ప్రాణం పెట్టుకున్న గంగని నేను 2వ పెళ్లి చేసుకున్నాను. గంగని నేను పెళ్లి చేసుకున్నానే కానీ మనస్ఫూర్తిగా తనతో జీవించలేదు. ఎన్నో సమస్యలు వచ్చి అవన్నీ సాల్వ్ అయ్యాక ఇప్పుడు తనతో కొత్త జీవితాన్ని ప్రారంభించడం కోసం మేమిద్దరం కలిసి హనీమూన్కి వచ్చాం. హనీమూన్కి వచ్చిన చోట మిమ్మల్ని అనుకోకుండా చూడడం వల్ల చాలా సంతోషంగా అనిపించింది. కానీ మన ఇద్దరి కలయిక ఇలాంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితికి దారి తీస్తుందని నేను అస్సలు అనుకోలేదు. మీ మనసుని కష్టపెట్టుంటే నన్ను క్షమించండి. నా జానకి జ్ఞాపకంగా నా దగ్గర ఉన్నది ఆ తాళి మాత్రమే. దయచేసి అది నాకు తిరిగిచ్చే. తను చాలా క్లియర్గా ఉంది. తన సమస్య సాల్వ్ అవ్వగానే వదిలేసి వెళ్ళిపోయింది. కానీ జానకి తాళి ఇవ్వకుండా వెళ్ళిపోయిందే. എങ്ങോട്ട് നോക്കുമോളെ, ഒരു പെണ്ണിന്റെ കഴുത്തിൽ താലി കയറുന്നത് കളിതമാശയൊന്നുമല്ല. നീ ഇരിക്കുന്ന സ്ഥിതിയിലെ അവന്റെ കൂടെ ഇരിക്കുന്നതാ നിനക്ക് സുരക്ഷിതത്വം. അതുകൊണ്ടാ ഭഗവതി നിന്നെ അവന്റെ കൂടെ തന്നെ ചേർത്ത് വെച്ചിരിക്കുന്നത്. നീ എന്തിനാ അവനെ വിട്ടു വന്നത്? നീ അവന്റെ കൂടെ തന്നെ പോകണം മോളെ, പൊയ്ക്കോ. ఆయనతో ఎలా వెళ్ళగలను? ఆయన్ని నమ్మి ఒక అమ్మాయి 2వ భార్యగా జీవించడానికి వచ్చింది. నేనెలా ఆయనతో 3వ భార్యగా జీవించగలను? అది పద్ధతి కాదు కదా. അങ്ങനെയാണെങ്കിൽ നീ എന്തിനാ അവന്റെ താലി കഴുത്തിലിട്ടോണ്ട് വന്നത്? അത് തിരിച്ചു കൊടുത്തിട്ട് വേണ്ടേ വരാൻ? అదెలా కుదురుతుంది? ఒక అమ్మాయికి తాళి అనేది ఎంతో పవిత్రమైనదని మీరే కదా అన్నారు. మనసాక్షి గల అమ్మాయిగా ఆయన నుండి దూరంగా వచ్చేశాను. కానీ ఒక భారత స్త్రీగా తాళిని తీసేయకుండా ఉంచుకున్నాను. నన్ను ఆపద నుండి కాపాడిన ఆయనకి నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అందుకే ఒక థ్యాంక్స్ కూడా చెప్పకుండా వచ్చేసాను. അത് താനേ നടന്ന കല്യാണമൊന്നുമല്ല. അത് വെറുതെ നടന്ന കല്യാണമല്ല. നിനക്കും അവനും തമ്മില് എന്തോ പൂർവ്വജന്മ ബന്ധമുണ്ട്. അതാ നിങ്ങളെ രണ്ടുപേരെയും ചേർത്ത് വെച്ചത്. ഇങ്ങനെ ഒരു സംഭവം നടന്നത്. మీ ఊహలకి నేను బాధ్యురాల్ని కాను. നീ എന്തൊക്കെ വിചാരിച്ചാലും
ഈ അമ്പലത്തിലുള്ള ദേവിയാ നിങ്ങളെ ചേർത്ത് വെച്ചിരിക്കുന്നത്. അതാ മോളെ നടന്നത്.